10వ తరగతి పాస్ అయిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఏ చదువు చదివితే బాగుంటుంది అనుకున్నప్పుడు కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు, లేకపోతే లక్షలు ఖర్చు పెట్టి ఇంకేవో కోర్సులకు వెళ్ళాలేమో, లేకపోతే ఉద్యోగాలు లేవేమో అనేలాంటి భయం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో కనపడుతున్నది. కాబట్టి నా అనుభవంతో నాకు తెలిసిన విశేషాలని మీతో పంచుకుంటున్నాను. డాక్టర్ వరలక్ష్మి గారు మాట్లాడుతున్నారు. కళాశాలల్లోనూ ప్రైవేట్ కళాశాలల్లో కూడా వొకేషనల్ ఇంటర్మీడియట్ అని ఉంది. ఇది ప్రత్యేకంగా వృత్తి విద్యల్లో రకరకాలు ఆరోగ్యానికి సంబంధించినవి, ఆహారానికి సంబంధించినవి అంటే అగ్రికల్చరు, ఫుడ్ ప్రాసెసింగ్, న్యూట్రిషన్, వీటి గురించి, అలాగే టెక్నాలజీ గురించి, విహారయాత్రలకు, టూరిజం గురించి, ఇంకా రకరకాలుగా ఏవైనా సరే అది నేర్చుకున్నారంటే 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వమే మీకు లోన్ ఇస్తుంది. ఏదైనా మీ సొంతగా ఒకటి పెట్టుకోవాలి అనుకుంటే వ్యాపారం, లేదు అవకాశాలు కూడా చాలా చోట్ల దొరుకుతున్నాయి. ఈ విషయం తెలియక చాలా మంది తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. పిల్లలకి అవునా ఇంత తేలిగ్గా ఉద్యోగాలు దొరుకుతాయా అనుకోబట్టి వీటికి వెళ్ళడానికి సంకోచిస్తున్నారు. కానీ మీరు చుట్టూ చూసుకుంటే ఇంజనీరింగ్ కళాశాలల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఈ రోజుల్లో అది వరకు అంతగా క్యాంపస్ డ్రైవ్లు కానీ, ఎంఎన్సీల్లో కానీ, విదేశాల్లో కానీ అవకాశాలు అందిపుచ్చుకునేలాగా దొరకని సందర్భాల్లో వృత్తి విద్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏ దేశంలోనైనా ఎక్కడైనా కూడాను జీతానికి ఏమీ వెనకాడక్కర్లేదు. జీతం స్టార్టింగ్ 20-25 వేలతోటి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ కోర్సు పూర్తయిన తర్వాత పై చదువులకు వెళ్ళాలన్నా కూడా ఈ వొకేషనల్ ఇంటర్మీడియట్ మీకు ఉపయోగపడుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి కోర్సుల్లోకి ఉత్సాహంగా మీకు ఏది బాగుంటుంది అనుకుంటున్నారో పర్యావరణ కోర్సులు చేసుకోండి. ప్రభుత్వ కళాశాలల్లో అయితే జీతం కూడా జీతం కాదు ఫీజు తక్కువే. అన్ని రిజర్వేషన్లు ఇక్కడ కూడా వర్తిస్తాయి. చూసుకుని మీ దగ్గరలో ఉన్న వొకేషనల్ కాలేజీల్లోకి చేరగలిగితే మీకు ఉద్యోగం లేదేమో, భవిష్యత్ ఏమిటి అనేలాంటి భయం